నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. చిరు వ్యాపారులకు చిల్లర కష్టాలు తీరాలా లేవు. పెద్ద నోట్లు చెల్లక కొత్త 2000 రూపాయల నోట్లకు చిల్లర కొనుగోలుదారులు మార్కెట్లకు వెళ్లడం మానేశారు. దీంతో విశాఖలో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యాపార వర్గాల మీద తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. విశాఖలో ఎక్కడ చూసినా కూడా చిల్లర దొరకని సమస్యతో అందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం చూస్తే కనుక నెహ్రూ బజార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కూరగాయల వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా కొనుగోలుదారుల వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సెలవు దినం కావడంతో ఆదివారం నాడు నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, వాళ్ళు కూడా ఈ వ్యాపారం ఇది ఏదైతే ఇక్కడ దుకాణాల దగ్గరికి వచ్చి కొనుక్కునే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సార్ మీరు చెప్పండి, చిల్లర సమస్యతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? 500, 1000 బయట చెల్లట్లేదు కదా. ఈ విశాఖపట్నంలో చిల్లర నుండి జనాలు చాలా సతమతం అవుతున్నారండి. మోడీ గారు ప్రకటించినటువంటి ఈ పథకం అనేటువంటిది మంచిదే, కానీ చాలా ఎంత తీవ్రమైన ఇబ్బంది అంటే ఎగ్జాంపుల్గా ఈ నెహ్రూ బజార్ అనేటువంటిది విశాఖపట్నంలో నెంబర్ 1 మార్కెట్. ఈరోజు మీరు చూస్తున్నారు, చాలా వెలవెలిపోతుంది అన్నమాట. జనాలు వచ్చే పరిస్థితి లేదు, పాపం కాయగూరలు అమ్మే పరిస్థితి లేదు, చిల్లర దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ చెప్పండి, వ్యాపారం ఎలా ఉంది అసలు? చూడండి, తెల్లారు లేసి అంత వ్యాపారం అమ్మిన వాళ్ళు సామాన్లు ఎన్ని వాళ్ళకి ఉండిపోయి అందరు 500 తేడం ఒక్కీయడం, 500 తేడం ఒక్కీయడం. ఎవరికి అమ్ముతాం? ఆకుల వాళ్ళు అమ్ముకునే ఎలా బతకాలండి? ఇప్పుడు ఒక 1000 రూపాయలు సామాన్లు అంటే పెద్ద వ్యాపారం అంటే అలాగే అమ్ముతారు. మేమందరం ఆకులు అమ్ముకొని బతుకుతున్నాం. 500 తేడం, అమ్మ 50 రూపాయలు సామాన్లు కొంటాం, 500 చిల్లర అంటున్నారు. ఎలాగమ్మంటారు చెప్పండి? ఇప్పుడు 1 కేజీ ఉల్లిపాయలు వేసుకోరు, 2 కేజీలు టమాటా వేసుకోరు, 500 చిల్లరమ్మన్నాం. సడన్ గా ఇలా చేస్తే ఎలా బతుకుతామండి మానాడు పేదోళ్ళని? కూరగాయలు, మరోవైపు చికెన్, మటన్, అలాగే ఫిష్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కుంటుపడిన పరిస్థితి ఉంది. ఇక్కడ మందపాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ 500 వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అందరూ 500 రూపీస్ మటన్ కొనే వాళ్ళు ఉంటారు కదా సార్, కానీ ఇబ్బందిగా ఉంది సార్. చేంజ్ మార్చుకోవడం గట్టా దానివల్ల మార్కెట్లలో ప్రధానంగా ఎంతటి నోట్లైనా కూడా దాదాపుగా చలామణి అవుతుంటాయి. 500, 1000 నోట్లైనా సరే ఆదివారం వచ్చేపాటికి చికెను, మటన్ ముందు అవన్నీ చాలా ఈజీగా చలామణి అయిపోతాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ప్రతి వారం ఎలా తీసుకుంటారు? మరి ఇప్పుడు చిల్లర లేదు కదా, ఎలా ఇబ్బంది పడుతున్నారు? మరి ఎక్కువ అంటే వాళ్ళు బాధపడుతున్నారు, తక్కువ అంటే మా బాధపడుతున్నారు బాబు. చిల్లర అందరికాడ 500 పట్టుకొని వెళ్తే వాళ్ళు చిల్లర ఇవ్వకుంటున్నారు బాబు. 500 తెచ్చిన అయ్యగారు తీసుకోండి అయ్యగారు అంటే మరి మాకు ఖర్చులు ఏ ఉంటాయని అని అంటున్నారు కదా. వాళ్ళు ఇబ్బంది పట్టలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడలేకపోతున్నాం సార్. ఈ చిల్లర సమస్య అనేది ఎక్కువ అవడంతో ఏదైతే పెద్ద నోట్ల రద్దుతో ఉందో దీంతో వ్యాపారాలన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి. చాలా వరకు వ్యాపారస్తులందరూ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ ఎప్పుడు కిక్కిరిసిపోయే ఈ దుకాణాలు ఏదైతే ఉందో ఇప్పుడు చిల్లర సమస్యతో మేము అందరూ చాలా సతమతం అవుతున్నాము. ఇప్పటికైనా సరే ఏదైనా ఈ చిల్లర సమస్య తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకున్న పరిస్థితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, NTV, విశాఖపట్నం.